అంబానీ, అదానీ ఇట్లాంటి వాళ్ళని దెబ్బ కొట్టడం కోసం జరిగిన హిండెన్బర్గ్ కుంభకోణానికి సంబంధించిన ఉదంతం మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏదైతే టోటల్గా ఈ మధ్యన జరిగిన పరిణామాలు ఈ గతానికి సంబంధించిన వాటితో లింకప్ చేసుకుంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా అదానీ షేర్ల షార్ట్ సెల్ వివాదం వెనక భారీ కుట్రలు బయటపడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అదానీ గ్రూప్కి అనుకూలంగా వచ్చిన తర్వాత మన సెబీ హిండెన్బర్గ్ సంస్థకు 40 పేజీల షోకాజ్ నోటీస్ పంపింది. ఈ నోటీసులో హిండెన్బర్గ్ రిపోర్ట్, దాని వెనక ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లను ఉటంకిస్తూ సెబీ హిండెన్బర్గ్ నుండి వివరణ కోరింది. హిండెన్బర్గ్ సెబీ నోటీస్ ఇవ్వడంతో ఈ కింది వాస్తవాలు బయటపడ్డాయి. ఒకటి, హిండెన్బర్గ్ ఒక పరిశోధనా సంస్థ. అదానీ గ్రూప్పై నివేదికను సిద్ధం చేయడానికని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ కింగ్డన్ హిండెన్బర్గ్ సంస్థను నియమించారు. అదానీ షేర్లో వ్యాపారం చేయడానికి ఆఫ్షోర్ ఫండ్ మరియు ఆఫ్షోర్ ఖాతాలను ఏర్పాటు చేయడానికి కింగ్డాన్ కొటాక్ యొక్క ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ బ్రాంచ్ KMILని సంప్రదించింది. అలా కొటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ KIOF అనేది ఉనికిలోకి వచ్చింది. హిండెన్బర్గ్ నివేదిక తయారీకి ముందు మారిషస్ మార్గం ద్వారా అదానీ షేర్లో ఈ KIOF పెద్ద షార్ట్ పొజిషన్లను తీసుకుంది. ఈ పెట్టుబడి కోసం నిధులు $40 మిలియన్ కింగ్డన్ మాస్టర్ ఫండ్ అందించింది. ఈ ఫండ్లో ఇతర కుటుంబ సభ్యులతో సహా కింగ్డన్ కుటుంబంలో అత్యంత ప్రముఖురాలు చైనీయురాలైన అతని భార్య అన్లా చెంగ్ గణనీయమైన వాటా ఉంది. పైన పేర్కొన్నవన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ దీని వెనక ఉన్న ఈ పెద్ద హస్తం గురించి ఇంతవరకు తెలియదు. ఈ అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్, యుఎస్లో చైనీస్ ప్రయోజనాల కోసం అతి ప్రభావవంతమైన లాబిస్ట్. ఆమె సబ్ చైనా అనే అనుకూల చైనా మీడియా కార్పొరేట్కి సీఈఓగా ఉంది. సబ్ చైనా మీడియా సంస్థ చైనాకు అనుకూలంగా వార్తలను తయారు చేస్తుంది. ఒక విజిల్ బ్లోయర్ యుఎస్ సెనెట్లో ప్రమాణ పత్రం ద్వారా ఆరోపించిన తర్వాత సబ్ చైనా ప్రాజెక్ట్ అనే సంస్థగా రూపాంతరం చెందింది. ద చైనా ప్రాజెక్ట్ సంస్థ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో గల సంబంధాలతో సహా దాని ఇతర విధ్వంసక కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కొంతమంది యుఎస్ సెంటర్లు కోరిన తర్వాత ఈ సంస్థ మూసివేయబడింది. అసలు అదానీ గ్రూప్ని టార్గెట్ చేయడానికి ఈ చైనా సంస్థ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. ప్రపంచంలో ఎక్కడా బొగ్గు లేదా పోర్టుల వ్యాపారం చైనా చేజిక్కించుకుందుకు ప్రయత్నిస్తున్న అదానీ గ్రూప్ అక్కడ చైనా గట్టి పోటీదారుగా తలబడుతూ కొన్ని గెలుచుకుంటూ చైనా వ్యాపార విస్తరణకు అడ్డు తగులుతోంది. అందుకే చైనా విదేశంలో హిండెన్బర్గ్ సంస్థ ద్వారా బహుశా దేశంలో కాంగ్రెస్ మరియు దాని అనుకూల సంస్థల ద్వారా అదానీ గ్రూప్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది. ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జత్మలాని కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆరోపణ చేస్తూ అదానీ గ్రూప్పై కాంగ్రెస్ దాడి నిజంగా క్రోనీ క్యాపిటలిజం మీద దాడి కాదు, శ్రీలంకలోని జాఫ్నా సమీపంలోని బొగ్గు ప్రాజెక్టుల కోసం చైనా బిడ్లకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ మెరిట్తో కాంట్రాక్టులు గెలుచుకోవడం ద్వారా చైనా ప్రపంచ వ్యాపార వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకున్న భారతీయ బహుళజాతి సంస్థను అణగదొక్కే ప్రచారం ఇది. అదానీ సొంత బొగ్గు ప్రాజెక్టుకున్న రైల్ లైన్ నిర్మాణ ప్రణాళికను తగ్గించడం ద్వారా దానికి సమీపంలోనే గల ఆస్ట్రేలియన్ చైనా స్టోన్ ప్రాజెక్ట్ గల్లీ బేసిన్కి అది ఉపయోగపడలేదు. దానివల్ల చైనా కంపెనీకి ఆ బొగ్గు ప్రాజెక్ట్ లాభదాయకంగా కాకుండా పోయింది. అంతేకాదు ఇజ్రాయెల్ దేశం హైఫాలో వాటర్ కొనుగోలు కోసం అదానీ గ్రూప్ చైనాకు మించి బిడ్స్ దాఖలు చేసి ఆ ప్రాజెక్టుని చేజిక్కించుకుంది. మొత్తానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ చైనా వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడం కోసం మన దేశ సంస్థ అయిన అదానీ గ్రూప్ మీద విష ప్రచారం ప్రారంభించారు. చైనా వ్యూహాత్మక ప్రయోజనాలు ప్రోత్సహించడానికే ప్రపంచ వ్యాపారంలో పోటీదారులుగా ఎదుగుతున్న భారతీయ కార్పొరేట్లను విధ్వంసం చేయడం కోసం రాహుల్ గాంధీ గురు జయరాం రమేష్ కాంట్రాక్ట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడని ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ మహేష్ జత్మలాని ఆరోపించారు. అంతేకాదు నేను చెప్పింది తప్పైతే పబ్లిక్ డొమైన్లో జయరాం రమేష్ని కాంగ్రెస్ చైనా పీపుల్స్ పార్టీతో చేసుకున్న ఒప్పందం బయటపెట్టాలని మహేష్ జత్మలాని సవాల్ చేశారు. అందువల్ల మహేష్ జత్మలాని క్రింది అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోరారు. KMILకి అమెరికాకు చెందిన కింగ్డన్లను ఎవరు పరిచయం చేశారు? కింగ్డన్లకు సంబంధించిన KMIL ఎలాంటి ముందస్తు సమాచార పరీక్షలు డ్యూ డెలిజెన్స్ నిర్వహించింది? ఇది షార్ట్ సెల్లో ప్రిన్సిపల్గా పాల్గొందా? హిండెన్బర్గ్ అదానీ నివేదికను తయారు చేయడంలో మరియు షార్ట్ సేల్ తర్వాత దాని ప్రచురణకు సహకరించిన భారతీయ వ్యక్తులు, సంస్థలు అంటే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ఆర్థిక మధ్యవర్తులు అందరికీ దాని షార్ట్ సెల్లింగ్ ఉద్దేశాల గురించి ముందే తెలుసా? మరియు వారు దాని నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందారా? KMIL మరియు పై చెప్పబడిన హిండెన్బర్గ్లోని సమర్థించిన భారతీయులకు హిండెన్బర్గ్ వెనక ఉన్న చైనీస్ సంబంధం గురించి తెలుసా? దీని మీద సెబీ ఇంకా తీవ్ర విచారణ జరపాలని జత్మలాని కోరారు.